మేడం ఈరోజు పింఛన్ల పంపిణీ విషయంలో చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు, వాలంటీర్ల మీద కక్ష కట్టి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. ఈరోజు వాలంటీర్లు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే మీరు పడిగాపులు పడాల్సి వస్తుంది పింఛన్ల కోసం అని, ఇలా ఎండలో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఈరోజు ఎక్కడ ఎవరైతే అవ్వాతాతలు చనిపోతుంటే చంద్రబాబు నాయుడు వల్ల చనిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందలేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద. 31 మంది ప్రాణాలు విడిచాడు చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? అసలు పింఛన్ అనే దాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అండి. 82లో రామారావు గారు వచ్చినప్పుడు ఆయన వృద్ధుల కోసం ఒక 200 రూపాయలు పెట్టారు. 200ని 2000కి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎలక్షన్లో దిగిపోకముందు 2019 ఎలక్షన్లో అప్పుడు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసలు పింఛన్కి ఆ పితామహులే తెలుగుదేశం వాళ్ళైనప్పుడు ఏదో పంచిపెట్టి తీసుకెళ్ళి ఊరాల సొమ్ము తీసుకెళ్ళి పప్పు బెల్లాలు పంచితే ఆయన దానకర్ణుడు అవుతాడా? జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఏదో నా వాలంటీర్లతో నా సచివాలయ వ్యవస్థతో నేను పంపిణీలు చేస్తే నేను పెద్ద దేవాది దేవుణ్ణి అవుతాను, మహాత్ముడిగా నన్ను కొనియాడతారని బాగా అపోహపడిపోతున్నాడు. జనాల్ని అపోహల్లోకి నెట్టేస్తున్నాడు పదే. తనేదో దేవుళ్ళలాగా తను ఎత్తేసుకుని ఏదో పథకాలంట తనే ఇచ్చాడంట, ఏదో దాటికి నవరత్నం అని ఒక పేరు అనమాట. పథకాలకి అసలు ఆద్యులే తెలుగుదేశం వాళ్ళు. సంక్షేమం అంటేనే తెలుగుదేశం. ఈ రాష్ట్రంలో మరి ఏది చూస్తున్నా ఒక గృహాలు చూసుకుంటే పల్లెటూరులో 5 సెంట్ ఇచ్చారండి తెలుగుదేశం టైంలో. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పటిష్టంగా అపార్ట్మెంట్ కల్చరు ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసి భూమి ఎక్కడైతే వెల్తిగా ఉంటుందో అట్లా లేకుండా అందరికీ ఇల్లు రావాలని చెప్పి ఆయన టిట్కో వ్యవస్థని మరి ఎంతో అత్యంత నాణ్యతమైన ఇళ్ళని నిర్మించి టిట్కో ఇల్లు తయారు చేసి ఇస్తే మరి ఆ ఇల్లు ఇస్తే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో అని టిట్కో ఇళ్ళను కూడా పాడుపెట్టి మరి ఎంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అసలు పాడుపెట్టడానికి మనసు ఎట్లా వచ్చింది? ఉండడానికి ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేదలు నిరుపేదలు చిన్న గుడిసెలు వేసుకుని బతుకుతుంటే వాళ్ళు చెట్టుల్లో పుట్టల్లో రాళ్ళల్లో రప్పల్లో వేసుకుని చిన్న షెడ్లు వేసుకుని బతుకుతుంటే మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి నీకు మనసు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గ హృదయం నీకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు. మరి పెన్షన్ ఈ రోజున చూసుకుంటే శవ రాజకీయాల్లోంచి పుట్టిన మరి వైఎస్ఆర్ పార్టీ శవ రాజకీయాలు కాక ఇంకేం చేస్తుందండి? మరి నిన్న వచ్చేసి మరి గంగూరులో చూసుకుంటే మరి అక్కడ ఒక అవ్వ చనిపోయింది. ఈ ఎండాకాలం వచ్చాక పెద్దవాళ్ళు వృద్ధులు అనేది రాలిపోవడం అనేది అత్యంత సహజమైన విషయం. దాన్ని కూడా గబగబా జోగి వచ్చేసి తన జోల్లో వేసేసుకుని ఆ క్రెడిట్ కూడా కొట్టేయాలి చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళిపోతే మళ్ళీ ఈయనేదో పెద్ద మహామహుడు అయిపోతాడు అనుకుని ఆ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాలని జోగి బాగా కష్టపడ్డాడు, బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ అట్టర్ఫ్లాప్ అయిపోయింది స్టోరీ. జనాలు చావు రాజకీయాలు చేయొద్దని చెప్పి బాగా నోట్ అంతా పెడితే బాగా లెఫ్ట్ రైట్ ఇస్తే అప్పుడు మెదలకుండా పిల్లిలాగా జారుకున్నాడు జోగి రమేష్ అనేవాడిని ఈ పెనమలూరు ప్రజలు తరిమి కొట్టేందుకు రెడీగా ఉండం ఓటు అనే ఆయుధంతో. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వచ్చి పడ్డావు? అసలు నువ్వు పెడల్లో ఏం చేసావు అభివృద్ధి ముందో చెప్పుకో. అక్కడ నువ్వు ఇంతవరకు అక్కడ ఏమన్నా నువ్వు చెప్పుకోవడానికి ఉందా? నువ్వు ఎక్కడో కూర్చున్నావు, ఆ మంత్రివయ్యి కనీసం భవన నిర్మాణ మంత్రివిగా నువ్వు ఉండవుగా కనీసం ఎవరికన్నా 4 కొంపలన్న ప్రమాణ స్వీకారం ప్రారంభోత్సవాలు చేసావా? అదేమీ లేదు. కేవలం ఇప్పుడు ఒక సీటు తెచ్చుకుని మళ్ళీ ఇక్కడ ఏదో కాసి దందాలు చేసుకుని తెల్లారు లెగిస్తే నువ్వు ఎమ్మెల్యే కాకముందే పెనమలూరుని సగం దోసేసుకోవడానికి రోజు టన్నులు ఇసుకని నువ్వు సప్లై చేస్తున్నావంటే రేపు నువ్వు అధికారంలోకి వచ్చావంటే పెనమలూరులో ఏమన్నా బతుకుతాయా? చెట్టు పుట్ట నీరు గాలి ఏది ఉంటే అది అమ్మేసుకుంటావు జోగి రమేష్. నువ్వు ఇట్లాంటి దుర్మార్గమైన దొంగలని ఈ రాష్ట్రంలో ఓటు అనే హక్కుతో మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎంతో మంచి సహజ వనరులు ఉంది. ఇక్కడ ఒక గ్రామీణ నేపథ్యం సిటీకి అనుబంధంగా ఎంతో చక్కగా ఒకరికొకరు ప్రేమాత్మీయతలతో పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ఉంటారు. ఇట్లాంటి చాట ఎవడో పరాయిగాడు కోన్ కిస్కా వాళ్ళు వచ్చేసేసి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అవుతామంటే చూస్తూ ఉంటాను. ఈ పెనమలూరు నియోజకవర్గం ప్రజలు ఏమి ఖాళీగా లేరు. ఓటు అనే హక్కుతో అతన్ని మరి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన అనునయులు ఆయన ఇన్ఛార్జీలు ఎవరైనా సరే ఈ చావు రాజకీయాలు శవ రాజకీయాలు మానేస్తే కొంచెం ఎలక్షన్లో మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఈరోజు జగన్ గారు మాట్లాడుతున్నారు సిద్ధం సభలో
ఈరోజు జగన్ సీఎంగా ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి అని చెప్పి నైతికత విలువ మాకులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీకు పథకాలు రావు అని ఇండైరెక్ట్గా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? అసలు చెప్పే మాటలు నోరు తెరిస్తే అబద్ధాలండి. జగన్మోహన్ రెడ్డి నోరే అబద్ధాల పుట్ట. సంక్షేమాలు చేసేది నువ్వు నవరత్నాలు ఒకటి ఏదో నవరత్నాలని పేర్లు పెట్టుకుని సంక్షేమం చేస్తున్నానని గొప్పగా డప్ప కొట్టుకుంటావు ఇందుకు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం అంటేనే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒక్క సంక్షేమం చేస్తున్నావేమో నవరత్నాలు పేరు పెట్టుకుని దానికో ట్యాగ్ లైన్ పెట్టుకుని. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళులాగా పరుగులు పెట్టించేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. నువ్వు మళ్ళీ ఇంకా ఏదో నవరత్నాలు ఇస్తున్నాను జనాలు నన్ను గెలిపిస్తారనుకుంటున్నావు, కానీ నువ్వు ఇచ్చే 10 పరక తీసుకుని మరి వెనకాల ప్రజలు ఎంత నష్టపోతున్నారో, వెనకమాల నుంచి దొడ్డిదారిలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది నెలవారీ. మరి సాదా ఉద్యోగస్తులు పరిస్థితి చూసుకుంటే నెలకో 10,000 15,000 అంతకుమించి జీతాలు కూడా వాళ్ళు పెరిగే పరిస్థితి లేదు. ఎక్కడ ఆ ఉద్యోగాలకే కష్టపడి ఇవాళ చేసుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటి మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ రకంగా మరి నువ్వు పెంచేసిన రేట్లు, ఒక గ్యాస్ సిలిండరే కానీ మరి కరెంటు ఛార్జెస్ చూస్తే అసలుకి పట్టుకోగానే కరెంటు బిల్లు పట్టుకోగానే షాకులు కొట్టేసే విధంగా మరి 4-5 రెట్లు పెంచావు. అట్లాగే ఆర్టీసీ బస్సులో ఒకప్పుడు వెళ్ళాలంటే 5-10 పరకాతో అయిపోయేది. ఈ రోజున కారులో పెట్రోల్ పోసి కొట్టించుకుంటే ఎంత ఖరీదు అవుతుందో. ఇవాళ ఆర్టీసీ రవాణా ఛార్జీలను ఆ రకంగా పెంచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజున నువ్వు ఎలా చెప్పుకుంటావు? నువ్వేదో సంక్షేమాలు చేస్తే మళ్ళీ నేను చేస్తే వేరే వాళ్ళు వస్తే ఆగిపోతాయని. నువ్వు ఇచ్చే 10 పరక నథింగ్ అనమాట. తెలుగుదేశం వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జేబుల్లో ఒక 25,000 30,000 సంపాదించుకునే విధంగా తెలుగుదేశం మరి వాళ్ళు రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం వైపే ప్రజలందరూ ఉండారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది. ఈ రాష్ట్రం మొత్తం ఇక్కడ యువత కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి. మరి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఈ తరం అంతా కూడా వాళ్ళు కూడా మరి చక్కగా విదేశీ విద్య అలాంటివి ఎన్నో కాన్సెప్ట్స్ వస్తాయి తెలుగుదేశం వస్తాయి. మరి ముఖ్యంగా వృద్ధులు కానీ పేదలకు కానీ ఆహారం అనేది కూడా ఎంతో అత్యవసరం. దాన్ని కూడా తెలుగుదేశం వస్తే ఆహారాన్ని ఇస్తుంది. అలాగే నీరు ఎక్కడెక్కడ చిట్ట చివరి మడికి కూడా నీరు అందివ్వగలిగిన సామర్థ్యత తెలుగుదేశం పార్టీది. పట్టిసీమను తీసుకొచ్చి అపర భగీరథుల్లాగా తెలుగుదేశం ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిందండి. ఇవాళ ఎంతో పంటలకి సస్యశ్యామలంగా ఈ రోజున పచ్చగా కలకల్లాడుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన పట్టిసీమ దండగా అని ప్రచారాలు చేశారు. ఇంత దిక్కిమాలిన జీవితాలు మీవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండమని తెలుగు మహిళలందరం కూడా తెలియజేస్తాం. రోజు జగన్మోహన్ రెడ్డి రోజా గురించి మాట్లాడుతున్నాడండి. ఏదో సభలో చూసాము. ఏదో నా చెల్లెమ్మని గెలిపించుకోమని పక్క నుండి కూర్చుని ప్రచారం చేస్తున్నాడు. అలాగే మరి పులివెందుల్లో కూడా మరి మీ షర్మిలమ్మ సొంత రక్త సంబంధం, నీ తోడబుట్టువు మరి షర్మిలమ్మ కూడా నిలబడుతుంది. ఆవిడ కూడా ఇలా అలాగే నీ చెల్లెమ్మలు అక్కలమ్మలో చెల్లెమ్మలు అని సెంటిమెంట్ చెప్తావు కదా జగన్మోహన్ రెడ్డి. నీ సొంత రక్త సంబంధికురాలు, నీ తండ్రి రక్తం పంచుకు పుట్టిన మరి షర్మిలమ్మ కూడా నువ్వు ఇదే మాట చెప్తావా? ఒక పక్కన చూసుకుంటే తండ్రి చనిపోయి ఆ పిల్ల ఆడబిడ్డ సునీతమ్మ ఈ రోజున విలవిలలాడుతుందే. అసలు పులివెందుల్లో అసలుకి అవినాశిని సీటు ఇవ్వడం ఏంటని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నీ కుటుంబ సభ్యులే. నువ్వు మరి చూసుకుంటే మరి వాళ్ళని మరి అక్కమ్మలో చెల్లెమ్మలు అంటావు కదా, నీ సొంత రక్త సంబంధికులనే అక్కమ్మలో చెల్లెమ్మలని నువ్వు చెప్పుకోలేవు. కానీ ఊళ్ళో జబర్దస్త్ యాక్టింగు మరి పెయిడ్ ఆర్టిస్టులందరినీ ఊరికే పొగిడితే సరిపోతుందా? నీ మనసులో నీ గుండెల్లో ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఫేక్ మాటలు మాట్లాడినా, ఎంత ఫేక్ నవ్వులు నవ్వినా కూడా ఒక పిచ్చివాడిలాగా వెర్రి చేష్టలు చేస్తున్నా ఒక సీఎం లాగా నిన్ను చూస్తున్నారు. కానీ ప్రజలు నీలో నిజాయితీలు ఎక్కడుంది? అసలుకి నీలో స్వచ్ఛత ఎక్కడుంది? నువ్వు మరి సొంత తోడబుట్టిన చెల్లినేమో ఎలగొట్టేశావు, పక్క రాష్ట్రంలోకి పంపించేశావు. మరి ఆవిడ సునీతమ్మ ఏమో లబోదిబోమని ఈ రోజుకి నువ్వు సిబిఐ దర్యాప్తు అన్నావు. 5 ఏళ్లలో నువ్వు ముద్దాయిని పట్టుకోలేకపోయావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అబాండాలు వేసావు. అది ఓట్ల కోసం వేసావు, రాజకీయం చేసావు. అలాగే ఇప్పుడు కూడా సొంత తోబుట్టువుల మీద కూడా రాజకీయం చేస్తున్నావు. నువ్వు ఒక మనిషివా? మళ్ళీ అక్కమ్మలో చెల్లెమ్మలు అని నీ నోటితో అసలు నువ్వు పలకడానికి కూడా నీకు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. పాపం స్ట్రాటజీ 2014లోనేమో వైఎస్ఆర్ని వాడుకున్నాడండి. తండ్రి లేని బిడ్డ అనాథని నాకు ఓట్లు వేయండి అని చెప్పి అప్పుడు అడుక్కున్నాడు. తర్వాత 2019లోనేమో బాబాయ్ని ఒక పోటు పొడిసి వెనకమాల నుంచి బాబాయ్ చావును కూడా సానుభూతి తెచ్చుకుని సీఎం అయ్యాడు. మరి ఇప్పుడు చూసుకుంటే 2024కి వచ్చేసేదలికి వృద్ధులండి పెన్షన్ ఆపేశాడు వాళ్ళకి. నువ్వు సచివాలయ సిబ్బంది లేకపోతే వాలంటీర్ లేకపోతే పెన్షన్లు నువ్వు పంచలేవా? సినిమా హాల్ ముందు మాస్టర్లు చదువు నేర్పించాల్సిన గురువుల్ని టికెట్లు అమ్మిద్దామని వేసావుగా. బ్రాందీ షాపుల ముందు కూడా టీచర్లు పెట్టావుగా. అంత పనిచేసేవాడివి నువ్వు.
మరి వృద్ధుల్ని 31 మంది వృద్ధులు చనిపోయారు ఈ 2 రోజుల్లో. నువ్వు వాళ్ళకి ఎందుకు సప్లై చేయించలేకపోయావు నీ ఎంప్లాయీస్తో? నీకంటే నీ దగ్గరేమో డబ్బులు ఉండవు, నువ్వు బటన్లో నొక్కినా ఒక 20 రోజులు కానీ సొమ్ము సరి చేసుకోవడానికి జమ చేసుకోవడానికి ఉండదు నీ దగ్గర. నువ్వు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసావు. అప్పులు గొప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చి మళ్ళీ నువ్వు సీఎం అయితే ఇక నీ గుండు నువ్వే కొరుక్కోవాలి తప్ప నీకు ఆ మంగళాడు కూడా కరువు అవుతాడు.